एसआरटीसी में अनुकंपा नियुक्तियों को आखिरकार अनुमति दी गई है। निगम की बोर्ड बैठक में लिए गए निर्णय के अनुसार मृतक कर्मचारी के परिवार के सदस्यों में से किसी एक को नियोजित किया जाएगा। आरटीसी के एमडी सज्जनार ने सर्कुलर जारी किया है। सज्जनार ने कहा कि कोविड-19 की विकट परिस्थितियों, डीजल एवं अन्य खर्चों में वृद्धि तथा कर्मचारियों के नियमितीकरण के कारण संगठन के लिए अतिरिक्त कर्मचारियों की आवश्यकता बढ़ गई है और संगठन ने अनुकंपा नियुक्तियां को बदलने का निर्णय लिया है, जो 2019 से लंबित है। उन्होंने कहा कि कर्मचारी की मृत्यु की तिथि के आधार पर, वरिष्ठता के आधार पर और अनुकंपा के आधार पर नियुक्तियां की जाएंगी। चालक ग्रेड 2, कंडक्टर ग्रेड 2, आरटीसी कांस्टेबल और श्रमिक पद कर्मचारी के परिवार के सदस्यों की योग्यता के आधार पर भरे जाएंगे। ड्राइवरों के 19,000, कंडक्टर 17,000, आरटीसी कांस्टेबल और मजदूरों के 15,000 पदों पर नियुक्तियां की जाएंगी। अनुकंपा के आधार पर नियुक्त कर्मचारियों को 3 साल के प्रदर्शन के आधार पर नियमित किया जाएगा। आदेश के अनुसार प्राप्त आवेदनों की वरिष्ठता के आधार पर पदों को संगठन की आवश्यकताओं के अनुसार चरणबद्ध तरीके से भरा जाएगा। टीआरएस ने भी बीजेपी के आरटीआई हथियार पर पलटवार किया। टीआरएस विधायक जीवन रेड्डी ने घोषणा की कि वे मोदी के 8 साल के शासन के खिलाफ 100 मुद्दों पर सूचना का अधिकार अधिनियम के लिए भी आवेदन कर रहे हैं। उन्होंने कहा कि वे कुछ सवालों के साथ केंद्रीय सूचना आयोग को आवेदन कर विभिन्न मुद्दों पर ब्यूरो मांग रहे हैं। అదేవిధంగా దేశ ప్రధాని అంటే మా అందరి గౌరవం, వారి యొక్క చదువు పట్ల, వారి యొక్క విద్యార్థుల పట్ల గతంలో అనేక ఫేస్బుక్ వాట్సాప్లలో చూసినాం. వారి క్వాలిఫికేషన్ ఏంది, వారు చదువుకున్నది ఏంది, వారు చదివిన యూనివర్సిటీ ఎక్కడ, దాన్ని కూడా మాకు వివరణ కావాలని చెప్పి కన్సర్న్ డిపార్ట్మెంట్ కు మేము లేఖ రాసినాం. వివరణ రాకపోతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ద్వారా మళ్ళీ కోరుతాం. దాని తర్వాత వారి యొక్క వస్త్రధారణ, నాకు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో, పంజాబ్కి పోతే పగిడి ఉడతాడు, గుజరాత్కి పోతే ఇంకో వేషం వేస్తాడు, తెలంగాణకి వస్తే ఇంకో వేషం వేస్తాడు. దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి వెళ్తా ఉన్నాడు. ఆ వస్త్రధారణ యొక్క ఖర్చు ఎంత? గతంలో ఏ ప్రధాని కూడా 15 మంది ప్రధానమంత్రులు వచ్చారు, ఎవరు కూడా ఈ విధమైన బట్టలు వాడలేదు. కాబట్టి ఒకవేళ ఆ వస్త్రధారణ ఖర్చు ఎంత, దర్జీ ఎవరైతే ఉన్నారో కుట్టేట ఆయన తయారు చేసేటైనా ఆయనకున్న జీతం ఎంత? అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చాలా చేశారు, గొప్ప గొప్ప విషయాలు చేశారు. గతంలో పాకిస్తాన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఛాయ్ దగ్గర వచ్చిండు, నవాజ్ షరీఫ్ దగ్గరికి కావచ్చు, అంతే కదా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు టీ తాగొచ్చు. దాంతో దౌత్య సంబంధాలను బాగుపడ్డాయా? అసలు పాకిస్తాన్ ఎందుకు పోయారు? ఆయన కాఫీ తాగడానికి రమ్మన్నారా? మీరు వెళ్ళారా? దాని మీద కూడా వివరణ కావాల్సిందిగా మేము సంబంధిత డిపార్ట్మెంట్ కోరినాం. దాని వివరణ వస్తుంది ఒక నెల రోజుల 15 రోజులని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం। मंत्री तलसानी श्रीनिवास यादव ने कहा कि तेलंगाना संस्कृति के प्रतीक आषाढ़ बोनाल उत्सव के आयोजन के लिए सरकार सभी इंतजाम करेगी। मासप टैंक स्थित अपने कार्यालय में उन्होंने महोत्सव समिति के सदस्यों और राजस्व विभाग के अधिकारियों के साथ पुराने शहर की रखरखाव की समीक्षा की। बताया गया कि इस महीने की 17 तारीख को सिकंदराबाद में श्री उज्जैनी महाकाली अम्मावारी यात्रा को, 24 तारीख को ओल्ड सिटी बोनालू के लिए तैयारियां जोरों पर चल रही है। इसी तरह 18 तारीख को महाकाली अम्मावारी का अंबारी जुलूस और 25 को संयुक्त मंदिरों का अंबारी जुलूस अतीत में संबंधित मंदिरों द्वारा वाहन किया गया था, लेकिन अब सरकार इसके लिए भुगतान करती है। ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించడానికి ఈ పండుగ విశ్వవ్యాప్తమైంది. అంటే ఈరోజు అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, అంటే ప్రపంచ దేశాలలో కూడా బోనాల జాతర జరుపుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, ఆ కమిట్మెంట్ మీకు అందరికీ తెలుసు. నేను మీడియా మిత్రుల్లో కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తమైంది కాబట్టి ఈ కార్యక్రమాలకు మరి కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏముంటాయనేటువంటి ఉద్దేశంతో నేను పెద్దలందరితో కూర్చొని ఇప్పటివరకు చర్చలు జరిగినాయి. డెఫినెట్గా వాళ్ళు అనుకున్న మేరకు పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం సహకరిస్తుంది. మీకేమన్నట్టు అడగ ప్రొటెక్షన్ అనేది మనకున్న ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి। उपल विधायक बेट्टी सुभाष रेड्डी ने कहा कि केंद्र सरकार द्वारा गैस की कीमतें
में वृद्धि की कोई सीमा नहीं है। उन्होंने इस बात पर गुस्सा जताया कि 8 साल पहले एक सिलेंडर की कीमत 400 थी, जिसे बीजेपी सरकार ने बढ़ाकर 1105 कर दिया है। उन्होंने नाचाराम संभाग के पार्षद शांति शेखर के नेतृत्व में गैस की कीमतों के खिलाफ कार्यकर्ताओं के साथ विरोध प्रदर्शन किया। $1100 పైచీలకు గ్యాస్ ధర పెరగడం నిజంగా కూడా సామాన్య ప్రజల నడివిడిచే రకంగా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి గతంలో $452 ఉన్నప్పుడే స్మృతి ఇరానీ ఆ రోజు గగ్గోలు పెట్టి ఎన్నో రకాల మరి ధర్నాలు చేసిన సందర్భం ఆ రోజు ఉంటే మరి ఈరోజు 1100 అయినా కూడా పెంచి ఈరోజు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వానికి మరి ఈరోజు మరి ఏ సమాధానం చెప్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. పేద ప్రజలు ఈరోజు మరి కట్టెలు పెట్టుకుని వండుకునే పరిస్థితి వచ్చింది. చాలామంది గ్యాస్ ద్వారా గతంలో వండుకుంటే మొట్టమొదటగా 700 పైచీలకు గ్యాస్ ధర పెంచేసి దానికి ఆధార్ లింక్ చేసేస్తే మరి మీకు సబ్సిడీ వస్తుంది 450 అని చెప్పి మరి ఆ రోజు ఆధార్ లింక్ చేసి సబ్సిడీ అని చెప్పిన సందర్భం ఉండే మరి సబ్సిడీ ఇవ్వకుండా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. మరి $400 ఉన్నప్పుడు ఏదైతే స్మృతి ఇరానీ గారు ఈరోజు కేంద్ర మంత్రి గగ్గోలు పెట్టి మరి అల్లకల్లోలంగా చేసి $400 మరి $400 గ్యాస్ అవుతుందా అని చెప్పేసి గగ్గోలు పెట్టి ధర్నాలు చేసిన ఫోటోలు కూడా మీకు పెట్టడం జరిగింది. అట్లాంటిది ఈరోజు $1105 ఈరోజు గ్యాస్ ధర అయ్యింది. సామాన్య ప్రజలు गैस वाड़े। विधायक कालेरू वेंकटेश ने कहा कि कब्रगाह की समस्या का समाधान मंत्री केटीआर के आदेश से किया गया है। अंबरपेट नगर सेवक विजय कुमार गौड़ के साथ जल बोर्ड के अधिकारियों ने जीएचएमसी अधिकारियों को दस्तावेज सौंपे। विधायक कालेरू वेंकटेश ने कहा कि जल संसाधन विभाग के अधिकारियों द्वारा कब्रगाह के लिए 3 एकड़ जमीन जीएचएमसी को सौंपना एक अच्छा संकेत है। उन्होंने कहा कि मुस्लिम भाइयों से किए गए वादे के अनुसार कब्रगाह की स्थापना कर उन्हें खुशी हो रही है। बीसी वेलफेयर एसोसिएशन के नेताओं ने बीसी के अधिकारों के लिए 7, 8 और 9 अगस्त को होने वाली राष्ट्रीय कांग्रेस की सफलता का आह्वान किया है। तेलंगाना और आंध्र प्रदेश बीसी वेलफेयर एसोसिएशन के अध्यक्षों जाजुला श्रीनिवास और कोसाना शंकर राव ने अंबरपेट में 2 तेलुगु राज्यों के बीसी वेलफेयर एसोसिएशन के नेताओं से मुलाकात की। సాయంత్రం 6 గంటల వరకు అఖిల భారత ఓబీసీ జాతీయ మహాసభను పెద్ద ఎత్తున 29 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ మహాసభను నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. ఆ మహాసభకు జాతీయ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే బీసీ డిమాండ్ల మీద ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీల అధ్యక్షులని, అదేవిధంగా కేంద్ర మంత్రుల్ని, గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని, అదేవిధంగా మాకు కలిసి వచ్చేటువంటి దేశవ్యాప్తంగా సాంఘీభావంతో ఉన్నటువంటి జాతీయ బీసీ సంఘాల నేతల్ని ఆ సమావేశానికి ఆహ్వానించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ సమావేశంలో 7వ తారీఖు నాడు జరిగేటువంటి సమావేశంలో దేశంలో 60 కోట్ల మంది బీసీలు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, భవిష్యత్తు కార్యాచరణ మీద సమగ్రంగా చర్చించడం జరుగుతుంది. 7న జరిగేటువంటి మహాసభ, జాతీయ మహాసభ ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువజనులు, విద్యార్థులు, ఉద్యోగులు వేలాదిగా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మేము आलेरू विधानसभा क्षेत्र कांग्रेस पार्टी के प्रभारी बीडला एल्लैया ने केसीआर के शब्दों को कड़ा करारा दिया। यादाद्री भुवनगिरी जिले के आत्मकूरू मंडल में कांग्रेस पार्टी के तत्वावधान में रैतु रक्षा बंडा का आयोजन किया गया। इस अवसर पर उन्होंने कई गांवों का दौरा किया और वरंगल रैतु घोषणा के बिंदुओं को समझाया। తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తడిస్తే ఈ దుర్మార్గం చేతిలో రాష్ట్రం అయిన తర్వాత అప్పుల తెలంగాణ చేసిండు. ఇలా కోట్ల కొద్ది రూపాయలు సంపాదించుకొని రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఓటుకో 1000-500 ఇచ్చి మళ్ళీ అధికారం ఎక్కాలని ఆలోచన చేస్తున్నాడు.
మీరు రైతులు ఆలోచన చేయాలి, పెద్దమ్మలు ఆలోచన చేయాలి, ఇలా ఇల్లు లేని వాళ్ళు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదం వల్ల రేపు అధికారం రాగానే ఈ నర్సాపూర్లో ఎంత మందికి అరువున్నారో అంతమందికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తీసుకుంటారు. ఇలా పెద్దమ్మలకు ఏజ్ నిండిన వాళ్లకు ఖచ్చితంగా పింఛన్లు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. రేపటి నుంచే కాంగ్రెస్ కేసీఆర్ మీద మెడలు వచ్చైనా సరే కేసీఆర్ ను దత్తదించేంత వరకు పోరాటం చేద్దాం. మన పింఛన్లు సాధించుకునే వరకు కూడా మనం పోరాటం చేద్దాం. ఎప్పుడైనా కేసీఆర్ మాయ మాటకే పరిమితమైండు, మాయ మాటలతోటే గద్దెనెక్కిండు. గద్దెనెక్కిన తర్వాత హామీలను విస్మరించి తాగి ఫామ్ హౌస్ లో అంటున్నాడు. తాగి ఫామ్ హౌస్ లో అంటాడు పాలన కావాలన్నా ప్రజల వద్దకు వచ్చి మన బాగోగులు చూసి రైతులకు మద్దతు ధర ఇచ్చి రైతులు పండించిన పంట కొనే ప్రభుత్వం కావాలా. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత నర్సాపురం మారిందా? ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు గతంలో ఈ కాలువ రావాలన్నా, గతంలో ఈ గ్రామంలో రోడ్లు పడాలన్నా. वाईसीपी की पूर्ण बैठक आज और कल होगी। गुंटूर जिले के नागार्जुना विश्वविद्यालय के पास स्थापित जगह पर सारी व्यवस्थाएं पूरी कर ली गई है। इन बैठकों में उस पार्टी की मानद अध्यक्ष विजयम्मा भी शामिल होंगी। पहले दिन 5 विषयों पर चर्चा होगी। पार्टी अध्यक्ष का चुनाव सुबह 10:55 पर होगा। बाद में वाईसीपी प्रमुख और सीएम जगन का भाषण होगा। बाद में पार्टी डिट रिपोर्ट और पार्टी नियमों में संशोधन के प्रस्तावों को मंजूरी दी जाएगी। चूंकि सीएम जगन के साथ मंत्री, विधायक, सांसद, एमएलसी और नेता पूर्ण सत्र में मौजूद रहेंगे, इसलिए सुरक्षा के कड़े बंदोबस्त किए जा रहे हैं। पूर्ण सत्र के आसपास के क्षेत्रों के साथ साथ इसे जाने वाली सड़कों पर यातायात प्रतिबंध लगाए गए हैं। साथ ही पार्किंग की भी विशेष व्यवस्था की गई है। सीपी कांतिराना टाटा ने स्पष्ट किया कि पूर्ण सत्र के 2 दिनों तक यातायात प्रतिबंध रहेगा। उन्होंने कहा कि कुल 25 एकड़ में पार्किंग की व्यवस्था की गई है। उन्होंने स्पष्ट किया कि रात 10 बजे से सुबह 10 बजे तक भारी वाहनों को अनुमति दी जाएगी। उसके बाद उन वाहनों के लिए कोई प्रवेश नहीं होगा। महाराष्ट्र में एकनाथ शिंदे सरकार कैबिनेट विस्तार पर केंद्रित है। ऐसा लग रहा है कि सीएम शिंदे 45 मंत्रियों के साथ नई कैबिनेट का गठन कर सकते हैं। बीजेपी ने 25 विधायक और शिंदे के समर्थक के 13 विधायक नए कैबिनेट में मंत्री पद की शपथ लेंगे। साथ ही ऐसा लग रहा है कि कैबिनेट में निर्दलीय उम्मीदवारों को सीट देने का फैसला किया गया है। इनमें सीएम शिंदे और डिप्टी सीएम देवेंद्र फर्नांडिस को छोड़कर सभी नए हैं। नई डिजाइन वाली ब्रेजा कार को शहर के बाजार में उतारा गया है। सोमाजिगुड़ा में श्री साबू मोटर्स में डिप्टी स्पीकर पद्मा राव ने ब्रेजा कार का अनावरण किया, जिसे उच्चतम सुविधाओं के साथ डिजाइन किया गया है। डिप्टी स्पीकर पद्मा राव ने कहा कि मारुति कंपनी जो अपनी गुणवत्ता के लिए जानी जाती है, उन्होंने कहा इसकी अच्छी बिक्री की संभावना है। ట్రెండ్ ఎట్లా మారుతుందో అలా కంపెనీ కూడా ఈ కార్లను కూడా ఇట్లా మాడిఫై చేసి కొత్త కొత్త పీపుల్స్ టేస్ట్ ప్రకారం కొత్త పనులు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నది. దాంట్లో భాగమే ఈ బ్రిజా అని ఈ బండి తీశారు. ఇప్పుడే మాడిఫై చేసి మాడిఫైడ్ ప్రెజెంట్ చేసాక అలా అడిగిన ఆప్షన్స్ ఏమున్నాయి ఇంట్లో, దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే నాకు తెలిసి కొద్దిగా ఎక్కువనే మార్పులు చేశారు. ఈ బండ్లో కస్టమర్స్ కూడా అంతా పాత బండ్లు తీసుకున్నారు, ఇంతకుముందు ఆ టేస్ట్ ప్రకారం తీసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ బండ్లు వచ్చినాయి కాబట్టి ఈ బండ్లు కూడా తీసుకొని పీపుల్స్ ఎంజాయ్ చేస్తే బండ్లు బాగా సేఫ్టీగా ఉంటాయి. దీంట్లో మెకానిజం ప్రాబ్లం ఉండదు. రోడ్లు బాగా అయిపోయినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. హార్ట్ అండ్ టెక్కి ప్రెజెంటర్ అంటే అది మా మావాడు చెప్తా ఉన్నాడు పక్కేది. మీకు 360 డిగ్రీ కెమెరా వ్యూ కానీ, మీకు మీ నావిగేషన్ కానీ, జీపీఆర్ ఎవ్రీథింగ్ నేమ్ ఇట్, వీ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కార్. అండ్ ద ప్రైస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. We have given all the prices also. మీకు ఇచ్చినాం already. The top model will come at 17, the on road price, and the base model will come at 13 lakhs. So with all the features. So this vehicle is like, you know about Maruti. Maruti is maintenance free car. Maruti has a share about 48% in the whole entire India. And Maruti is a durable product, and everybody can trust Maruti. So we already collected around 480 bookings, madam. 480 bookings already collected, madam. Now the waiting period is about 4+ months now, as of now. मृतक को मरा समझकर परिजनों ने उसके अंतिम संस्कार की व्यवस्था कर दी।
शमशान घाट को सूचना दी गई, लेकिन जब उस शख्स ने अचानक हाथ हिलाया तो सभी के होश उड़ गए। उन्होंने तुरंत गांधी अस्पताल ले जाया गया। यह अजीबोगरीब घटना हैदराबाद के बोयिनपल्ली इलाके की है। बोयिनपल्ली निवासी प्रसाद शर्मा को मंगलवार को दिल का दौरा पड़ा। परिजन उसे निजी अस्पताल ले गए। प्रसाद की हालत बिगड़ने पर उन्हें बेहतर इलाज के लिए यशोदा अस्पताल में रेफर कर दिया गया। वहां वेंटिलेटर पर इलाज के दौरान तबीयत और बिगड़ गई। परिवार के सदस्यों ने कहा कि डॉक्टरों ने प्रसाद को उसे घर ले जाने के लिए कहा, क्योंकि उन्हें संदेह था कि वह जीवित रहेगा या नहीं। टीरा को घर लाते समय जब प्रसाद ने एम्बुलेंस में हाथ हिलाया तो परिजन हैरान रह गए। इस घटना से परेशान परिजन उसे लेकर गांधी अस्पताल पहुंचे और उसका इलाज किया। వెంటిలేటర్ మీద ఉండే పేషెంట్ మేము జాయిన్ చేసినప్పుడు వెంటిలేటర్ మీద ఉండే ఏసీయూలోనే పెట్టారు. అయితే ఎవరిని మమ్మల్ని రానివ్వలేదు. ఎంఆర్ఐకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం మేము పేషెంట్ని చూసినాం అంతే. జాయిన్ చేసిన రోజే ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ని చూసాం. ఆ తర్వాత పేషెంట్ని మేము ఎవరూ చూడలేదు. డాక్టర్లు మా పిల్లలకి పిలిచి అక్కడ 2 పిల్లల్ని పెట్టాం. ఆ పేషెంట్ కొడుకు ఒక ఆయన, వాళ్ళ పిన్ని గారి అబ్బాయి ఒక ఆయన, 2 పెట్టాం. వాళ్ళిద్దరికీ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఇగో ఇది ఉన్నంత వరకే బతుకుతాడు, లేకపోతే బతకరు, మీరు ప్రిపేర్ అవ్వండి, ఎవరైనా ఉంటే మీ వాళ్ళకి కబురు పెట్టి తెప్పించుకోండి. ఎవరి పేరు? राजेंद्र नगर के चिंतलमेट हकीम हिल्स में सड़क पर टहल रही एक युवती को कार ने टक्कर मार जान से मारने की कोशिश की। उन्होंने युवती को टक्कर मारकर वहां से फरार हो गए। ये सीन वहां लगे सीसीटीवी कैमरे में रिकॉर्ड हो गया। स्थानीय लोगों ने युवती को खून से लथपथ देखा और उसे अस्पताल ले गए। डॉक्टरों ने कहा कि पीड़िता के सिर में गंभीर चोट आई है और उसकी हालत अब गंभीर है। सूचना मिलने पर पुलिस मामला दर्ज कर छानबीन कर रही है। पुलिस ने बताया कि पीड़िता का नाम सुमिया बेगम है और घटना उस वक्त हुई जब वह सिलाई का प्रशिक्षण पूरा कर घर जा रही थी। सड़क दुर्घटना, हत्या का प्रयास, इस लिहाज से इसकी जांच की जा रही है। पुलिस ने शहर में प्रतिबंधित सिगरेट का स्टॉक जब्त किया। प्रतिबंधित सिगरेट ऑनलाइन बेचने वाले रसुलपुरा के चिन्मय को गिरफ्तार कर लिया गया है। उसके पास से 2.5 लाख की सिगरेट की डिब्बियां जब्त की गई। कमिश्नर टास्क फोर्स साउथ जोन की टीम ने बेगमपेट पुलिस के साथ मिलकर सटीक सूचना पर आरोपी को दबोच लिया। उन्होंने आगे की जांच के लिए बेगमपेट पीएस में स्थानांतरित कर दिया गया। करीब 14 तरह के ई सिगरेट के पैकेट जब्त किए गए। मुंबई का एक अन्य आरोपी रेहान खान फरार है। पुलिस ने कहा कि आरोपी आसान पैसों कमाने के लिए ई सिगरेट बेच रहा था। केंद्र ने चीन को वीवो मोबाइल्स को बड़ा झटका दिया है। मनी लॉन्ड्रिंग के आरोप में बड़ी संख्या में बैंक खाते जब्त किए गए हैं। ईडी ने घोषणा की है कि उसने पिछले 2 दिन में 48 स्थानों पर छापेमारी करते हुए भारतीय कारोबार से जुड़े 119 बैंक खाते को ब्लॉक कर दिया गया है। इन खातों में जहां 465 करोड़ सावधि जमा जुड़े हुए हैं, वही इन खातों में 73 लाख नकद और 2 किलो सोने की छड़ें मिली। ईडी ने खुलासा किया कि वीवो ने अपने राजस्व का 50%, जो कि 62,476 करोड़ रुपए हैं, चीन में अपनी मूल कंपनी को हस्तांतरित कर दिया। यह आरोप लगाया गया है कि यह आय हस्तांतरण भारत में भारी करों से बेचने के लिए किया गया है। ईडी ने बताया कि ये कदम यह दिखाने के लिए किए गए थे कि उन्हें भारत में भारी नुकसान हुआ है और इसलिए वे करों का भुगतान करने में असमर्थ हैं। 2018 में वीवो के पूर्व निदेशक बिन लाओ देश छोड़कर भाग गए। साई पल्लवी, जिन्होंने हाल ही में विराट पर्व में अपने अभिनय से दर्शकों को मंत्रमुग्ध कर दिया है, उनकी नवीनतम फिल्म गर्गी रिलीज के लिए तैयार है। राणा दग्गुबाती ने गौतम रामचंद्रन द्वारा निर्देशित इस फिल्म का तेलुगु टीजर जारी किया। हमारी जिंदगी एक ही दिन में उलट गई है। साई पल्लवी के संवाद प्रभावशाली हैं। गोविंद वसंत का पार्श्व संगीत एक रोमांचकारी एहसास जोड़ता है। श्रेयंती और प्रेम कृष्णा के कैमरे के दृश्य प्रभावशाली हैं।
यह फीमेल लीड फिल्म इसी महीने की 15 तारीख को तमिल के साथ साथ तेलुगु और कन्नड़ भाषाओं में रिलीज होने जा रही है।